JEE Mains 2026కు సంబంధించి మొబైల్లోనే ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. సో ఎవరైతే స్టూడెంట్ JEE Mainsకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. సో గూగుల్లో ఫోన్లో మీ యొక్క గూగుల్ని ఓపెన్ చేయండి. సో గూగుల్లో ఇక్కడ JEE Mains అని సెర్చ్ చేయండి. సో JEE Mains అని సెర్చ్ చేయగానే ఎలా అయితే మనకు వస్తుందో డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాక ఒకసారి కింద స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ నోటీస్ అండ్ ఇక్కడ న్యూస్ ఈవెంట్స్ అని ఉన్నాయి. సో ఇంకా కింద స్క్రోల్ చేసుకుంటే క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉందిగా. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్టెప్స్ టు అప్లై అని ఉంది అండ్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద అబోవ్ మెన్షన్ ఎగ్జామినేషన్ అని ఇంకోటి ఉంది. అండ్ కింద స్క్రోల్ చేసుకుంటే ఆల్రెడీ రిజిస్ట్రేటెడ్ క్యాండిడేట్స్ అని ఇంకో పేజ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఫస్ట్ వన్ చూసుకుంటే ఎలా అప్లై చేయాలో ప్రాసెస్ మొత్తం ఉంది. ఫస్ట్ అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని ఉంది. నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. థర్డ్ స్టెప్ పే ఎగ్జామినేషన్ ఫీ. ఫోర్త్ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్. సో ఇది స్టెప్స్ని యూజ్ చేసుకుని మనం రిజిస్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఈ 4 స్టెప్స్లో రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ పక్కన ఉన్న రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని ఉందిగా. సో ఈ బాక్స్లో కింద చివరను చూసుకుంటే న్యూ రిజిస్ట్రేషన్ ఉందిగా. సో ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. సో కొత్త వాళ్ళు అందరూ ఇక్కడ క్లిక్ చేసుకుని రిజిస్టర్ అవుతారు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో పేజ్ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఒకటి ఉంది. వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ అని ఇంకోటి ఉంది. సో ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇక్కడ కింద చూసుకుంటే ఒక బాక్స్లో టేబుల్లో కోర్సెస్ అండ్ పేపర్స్ ఉన్నాయి. కేటగిరీ PWD, PWBD అండ్ జెండర్ అండ్ అదేవిధంగా ఫీ పర్ సెషన్ ఫర్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఇన్ ఇండియా. సో ఎవరైతే ఇండియా నుంచి ఇండియా నుంచి ఎగ్జామ్ రాస్తున్నారో మన ఇండియా నుంచి, సో వాళ్ళకి ఫీ డీటెయిల్స్ అండ్ ఫీ ఫర్ సెషన్ ఫర్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ సైడ్ ఇండియా నుంచి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ యొక్క ఫీ స్ట్రక్చర్ అన్నట్టు. సో ఇక్కడ చూసుకుంటే పేపర్ 1 BE బీటెక్ ఆర్ BA, పేపర్ 2 B ఆర్కిటెక్చర్ అండ్ పేపర్ 2B B ప్లానింగ్. సో వీటి యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఫీజ్ బులెటిన్ అయితే ఉంది. సో ఇక్కడ జనరల్ మేల్ వాళ్ళకి 1000, సో బాయ్స్కి 1000 రూపీస్ అండ్ గర్ల్స్కి 800 రూపీస్. సో ఇక్కడ క్యాస్ట్ వైజ్గా కూడా ఉంది. సో ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఈ మొత్తం కిందకి స్క్రోల్ చేసుకుంటే ఈ మొత్తం స్టెప్స్ అయితే ఉంది. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి అండ్ అదేవిధంగా ఎలా మనం మనీ అనేది కట్టాలి, సో ఫీ పేమెంట్స్ గురించి. సో అంతా మొత్తం నోటీస్ అనేది ఇందులో క్లియర్గా రాసి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయండి. రైట్ మార్క్స్ వచ్చింది అండ్ ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఉందిగా. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే ఇది లోడ్ అవుతుంది పేజ్ అనేది. సో ఈ నోటీస్లోనే అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలనేది. సో ఇక్కడ మనం అక్కడ క్లిక్ చేయగానే డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని JEE Mains 2026 సెషన్ 1 అనేది అయితే వచ్చింది. సో దీన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళైతే ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి మన యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అని అయితే ఉంది అండ్ కింద ఇంకోటి చూసుకుంటే ఫిల్ డీటెయిల్స్ యాజ్ ప్రింటెడ్ ఆన్ క్లాస్ 10th పాసింగ్ సర్టిఫికేట్ మార్క్షీట్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డ్. సో ఈ డీటెయిల్స్ అనేవి ఎలా ఫిల్ చేయాలంటే యాజ్ పర్ 10th మార్క్స్ మీ 10th మెమో ఉందిగా. సో అందులో ఉన్నట్టుగానే మనం ఈ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అందులో ఎలా అయితే నేమ్స్ అవన్నీ ఎలా అయితే ఉంటాయో సేమ్ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకూడదు. సో ఇప్పుడు మనం ఫామ్ అనేది ఫిల్ చేద్దాం. సో పర్సనల్ డీటెయిల్స్లో ఇక్కడ ఫస్ట్ వన్ చూసుకుంటే క్యాండిడేట్స్ నేమ్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్ ఈ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో స్టూడెంట్ యొక్క నేమ్ అయితే ఇవ్వండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్కి నేను డీటెయిల్స్ అనేవి ఎగ్జాంపుల్కి మాత్రమే ఇస్తున్నాను. సో మీరు మీ 10th మెమో ప్రకారంగా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అన్ని కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. సో నేను నేమ్ వచ్చేసి లెట్స్ సే విక్రమ్ అని చెప్తున్నాను. సో విక్రమ్ అని టైప్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే క్యాండిడేట్స్ నేమ్ అనేది కూడా మీ ఇనిషియల్తో పాటు ఇవ్వండి. సో జస్ట్ పేరు మాత్రమే ఇవ్వకండి, మీ ఇనిషియల్తో పాటు ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫాదర్స్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్. సో మీ యొక్క ఫాదర్స్ పేరు రాయండి. సో నేను ఎగ్జాంపుల్కి రాజు అని ఇస్తున్నాను. సో రాజు అని ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మదర్స్
అండ్ గార్డియన్ నేమ్. సో మీ అమ్మగారి పేరు అయితే ఇవ్వండి. సో నేను ఇక్కడ రాధ అని ఇస్తున్నాను. సో రాధ అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వండి. సో ఇక్కడ చూసుకుంటే సో డేట్ ఆఫ్ బర్త్లో ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇయర్ ఒక మీ డేట్ ఆఫ్ బర్త్లో సో మీ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా 2008 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ మంత్ వచ్చేసి జనవరి. సో ఎస్ జనవరి. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సో డే 1 అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే జెండర్. సో మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే కన్ఫర్మేషన్ పర్సనల్ డీటెయిల్స్. సో మీరు ఇచ్చేగా ఈ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అనేవి మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇందులో ఎలా అయితే ఉంటుందో సో అదే విధంగా సేమ్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో సేమ్ మళ్ళీ ఇంకోసారి కూడా మీ క్యాండిడేట్ నేమ్ అడుగుతారు. సో నేను ఇందాక ఇచ్చినట్టే సో విక్రమ్ అని ఇస్తున్నాను. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో కన్ఫర్మ్ ఫాదర్స్ నేమ్. సో నాన్నగారి పేరు కూడా సో రాజు అని ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే అమ్మగారి పేరు సో రాధ. సో పైన ఉన్న డీటెయిల్సే ఇవ్వాలి. సో ఎలాంటి మిస్టేక్స్ అనేవి చేయకండి. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇయర్ వచ్చేసి 2008 కదా సెలెక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ మంత్. సో మంత్ వచ్చేసి జనవరి. అండ్ డేట్ వచ్చేసి 1st. సో ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ కన్ఫర్మ్ జెండర్. సో మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్. సో అండ్ సో ఇది మనకు కన్ఫర్మ్ పర్సనల్ డీటెయిల్స్ యొక్క ఫైల్ అనేది సో ఇందులో ఫిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్లో ప్రజెంట్ అడ్రస్. సో ఇప్పుడు మీ యొక్క అడ్రస్ అనేది ఇప్పుడు రాయాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇండియా. సో ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో కంట్రీ దగ్గర ఇండియా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ స్టేట్. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర, లేకపోతే తెలంగాణ అయితే సో మీ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఎగ్జాంపుల్కి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ డిస్టిక్. సో డిస్టిక్ లెట్స్ ఖమ్మం. సో ఎస్ అన్ని డిస్టిక్స్ యొక్క డీటెయిల్స్ అనేది ఉంటాయి. సో ఖమ్మం. అండ్ నెక్స్ట్ సో పైన సో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అనేది రాయాల్సి ఉంటుంది. సో నేను ఎగ్జాంపుల్కి మాత్రమే రాస్తున్నాను. సో మరిపేడ అని. సో అండ్ ఇక్కడ మీ యొక్క స్ట్రీట్, సో మీ యొక్క వీధి పేరు, సో అన్ని డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ ఊరి పేరు అయితే ఊరి పేరు, సో అలా అన్నట్టు. సో ఎస్. అండ్ లొకాలిటీ దగ్గర మీ యొక్క లొకాలిటీ రాయండి. సో ఎస్ నేను ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్కి మాత్రమే రాస్తున్నాను. సో ఇవన్నీ నా ఒరిజినల్ డీటెయిల్స్ అయితే కావు. సో పిన్ కోడ్ కూడా లెట్స్ 50317. సో ఏదో ఎగ్జాంపుల్కి మీకు చెప్పడానికే ఇస్తున్నాను. సో ఇక్కడ ఇంకోసారి కూడా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది అంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో అది కూడా ఓటీపీస్ కోసం మీ యొక్క నెంబర్స్, ఈమెయిల్స్ ఇలాంటివి. సో ఈమెయిల్ అడ్రస్. సో ఈమెయిల్ అడ్రస్ కూడా సో ఎస్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసాను. అండ్ అదేవిధంగా అదే ఈమెయిల్ని మళ్ళీ రాయండి. సో కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఉందిగా, సో అక్కడ కూడా. సో నేను ఈమెయిల్ అనేది ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఫోన్ నెంబర్. సో ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను నా నెంబర్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఓటీపీస్ వస్తాయి, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి కాబట్టి నేను నా ఒరిజినల్ నెంబర్ ఇస్తున్నాను. సో ఎస్ నెంబర్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ సో మొబైల్ నెంబర్ అయిపోయింది, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్. సో ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్. సో మీది లేకపోతే మీ ఫాదర్ది, సో ఎవరిదైనా ఇవ్వచ్చు. సో నేను మా బ్రదర్ నెంబర్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ సో సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అనేది ఉంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతాయి. సో అంటే మన అడ్రస్సే కన్ఫర్మ్ అయిపోతుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్ పాస్వర్డ్ అనేది ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్, ఎందుకంటే ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ ఇవ్వాలి అండ్ దానికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ పాస్వర్డ్తోనే మీరు మీ యొక్క పేజ్ని లాగిన్ అవ్వచ్చు, సో మీ యొక్క రిజిస్ట్రేషన్లో లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది సో చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. సో మీరు ఏమి ఇస్తారో మీ ఇష్టం, కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో లెటర్స్, క్యారెక్టర్స్, సో అన్నీ. సో నేను ఎగ్జాంపుల్కి కొన్ని తీసుకుంటున్నాను. సో ఎందుకంటే యువర్ పాస్వర్డ్ మస్ట్ సాటిస్ఫైడ్ ద ఫాలోయింగ్ కొన్ని రూల్స్ అనేది ఉన్నాయి. సో అందులో ఏంటంటే 8 to 13 క్యారెక్టర్స్ లాంగ్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా లీస్ట్ అప్పర్ కేసు, స్మాలర్ కేసు ఉండాలి. అండ్ న్యూమరికల్ వాల్యూ అనేది ఒకటి ఉండాలి, ఒక స్పెషల్ సింబల్ అనేది కూడా ఉండాలి. సో అన్నీ సాటిస్ఫై అవుతేనే ఇది మనకు అప్రూవ్ చేస్తుంది. సో ఫస్ట్ ఒక స్పెషల్ క్యారెక్టర్, సో దాని తర్వాత కొన్ని నెంబర్స్, అండ్ దాని తర్వాత ఒక బిగ్ క్యారెక్టర్, అండ్ అదేవిధంగా ఒక స్మాల్ క్యారెక్టర్. సో ఎస్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఎస్ అయిపోయింది. సో సేమ్. సో మళ్ళీ అదే పాస్వర్డ్ని మళ్ళీ ఒకసారి టైప్ చేయండి. సో ఎస్ సెలెక్ట్ అయిపోయింది. సో పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్. సో ఏదో ఒక సెక్యూరిటీ క్వశ్చన్ కింద ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు. సో దానికి మీ యొక్క పర్సనల్ ఆన్సర్ అనేది ఇవ్వాలి. సో క్వశ్చన్స్ వచ్చేసి సో విచ్ ఈస్ ద వెబ్సైట్ యూ ఫ్రీక్వెంట్లీ విజిట్ అని, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ స్కూల్ అని, లేకపోతే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్ అని, సో ఫేవరెట్ బుక్ అని, ఫేవరెట్ స్పోర్ట్స్. సో అన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. బర్త్, సో ప్లేస్ ఆఫ్ బర్త్ అని. సో అండ్ ఇందులో నేను ఫేవరెట్ కలర్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ దాని యొక్క ఆన్సర్. సో నా ఫేవరెట్ కలర్ సో లెట్స్ సే వైట్. సో వైట్ అని రాస్తున్నాను. సో వైట్ అని రాయగానే సో అన్నీ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్కి ఇక్కడ ఒక సో క్యాప్చా ఉంది. సో దీన్ని ఫిల్ చేద్దాం. సో కింద చూసుకుంటూ టైప్ చేయడమే. సో LI3899. సో అండ్ లాస్ట్ సబ్మిట్. సో సబ్మిషన్ క్లిక్ చేసిన తర్వాత సో ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో JEE Mains 2026 సెషన్ 1 అని. సో ఇక్కడ రివ్యూ పేజ్ అయితే ఉంది. సో క్యాండిడేట్స్ పేరు విక్రమ్, రాజు. సో సో ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి మీ యొక్క డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. సో చెక్ చేసిన తర్వాత సో ఫామ్లో మొత్తం డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసిన తర్వాత సో కింద ఒకటి ఉంటుంది, అంటే ఇందులో చెక్ బాక్సెస్ అనేవి క్లిక్ చేయాలి. మీ యొక్క డేట్స్ అనేవి, అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేవి అన్నీ కరెక్టా లేకపోతే ఏదైనా మిస్టేక్ చేసిర్రా అని ఒక బాక్సెస్ అయితే ఉంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్. సో నేమ్ బాక్స్ ఏంటంటే మీ యొక్క పేరు నేను కరెక్ట్గానే డీటెయిల్స్ అనేవి ఫిల్ చేశాను అని. సో ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, సో డేట్ ఆఫ్ బర్త్, సో జెండర్, అడ్రస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో అన్నీ కరెక్ట్గా మీరు ఇస్తే ఈ బాక్సెస్ అన్నీ క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ డిక్లరేషన్ అనేది ఉంది. సో డిక్లరేషన్ చదివినా సో ఒకసారి చదువుకోండి. అండ్ ఇక్కడ అగ్రీ అని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ మీ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. సో లేకపోతే డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చినట్టయితే సబ్మిట్ అండ్ సెండ్ OTP ఉందిగా, సో దీని మీద క్లిక్ చేయండి. సో డూ యూ వాంట్ టు విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ OTP అనగానే సో ఎస్ అని క్లిక్ చేయండి. సో లోడ్ అవుతుంది. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్కి ఒక OTP అనేది వస్తుంది. సో OTP అనేది చూస్తాను. సో OTP అనేది ఎంటర్ చేసి సో సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. సో క్లిక్ చేయండి. సో OTP వచ్చిన తర్వాత సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే లోడ్ అవుతుంది. సో లోడ్ అయిన తర్వాత సో కింద చూసుకుంటే ఇక్కడ మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది. సో పాస్వర్డ్ అనేది క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే సో యాక్టివిటీస్ అని ఉంది. సో కరెంట్ స్టేటస్ అనేది ఉంది. సో ఇందులో ఏంటంటే కరెంట్ స్టేటస్లో ఫీ పేమెంట్స్, అప్లికేషన్ ఫామ్ వ్యూ, సో ఇలాంటివి ఉన్నాయి. సో యాక్టివిటీస్లో మనం ఏంటంటే ఇప్పుడు జస్ట్ మనం రిజిస్ట్రేషన్ అనేది కేవలం ఫిల్ చేసాం. సో ఇంకా ఫీ పేమెంట్స్ ఉంది, అప్లికేషన్ వ్యూ అనేది ఉంది. అండ్ ఇక్కడ నేను OTP అనేది వచ్చేసింది కాబట్టి వెరిఫై మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అయితే అవ్వాల్సింది. సో మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోయింది, OTP వచ్చింది కాబట్టి. అండ్ ఇక్కడ వెరిఫై ఈమెయిల్ ఐడి ఉంది. సో దీన్ని కూడా వెరిఫై చేసుకోండి. అండ్ సో నెక్స్ట్ ఫీ పేమెంట్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి కరెంట్ స్టేటస్లో రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఫిల్ చేసేసాం. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఫీ పేమెంట్.
సో ఫీ పేమెంట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. సో ఇన్కంప్లీటెడ్ అని ఉందిగా, సో ఎస్, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకు మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేది ఉంది. సో సెలెక్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్స్ అని ఉంది. అండ్ యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద అప్లికేషన్ ఫామ్ స్టెప్స్, సో సబ్మిట్ ద పర్సనల్ డీటెయిల్స్ స్టెప్. సో పర్సనల్ డీటెయిల్స్ స్టెప్ అనేది కూడా ఇంకోసారి మనం సబ్మిట్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ చూసుకుంటే సెకండ్ స్టెప్లో అయితే మనం వచ్చేసాం. సో ఇక్కడ మన డీటెయిల్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళే ఫిల్ చేసి ఇచ్చారు. సో పేరు, సో నేను ఎగ్జాంపుల్కి ఇచ్చిన పేరు విక్రమ్. సో డేట్ ఆఫ్ బర్త్, సో మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, సో అన్నీ వచ్చింది. సో నేషనాలిటీ అనేది సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి మనం ఇండియన్ కాబట్టి ఇండియన్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ సో స్టేట్, యూటీ, సో యూనియన్ టెరిటరీ ఏదైతే అది, సో మీ యొక్క స్టేట్ పేరు అయితే ఇవ్వండి. సో మన తెలంగాణ కాబట్టి సో తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర ఇచ్చేయండి. అండ్ కేటగిరీ, సో కేటగిరీ దగ్గర చూసుకుంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ, జనరల్. సో నేను ఎస్సీ క్లిక్ చేస్తున్నాను, ఎస్టీ క్లిక్ అయితే చేశాను. సో అండ్ కింద కన్ఫర్మ్ కేటగిరీ అని ఉంది. సో యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కన్ఫర్మ్ అనేది చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇటు చూసుకుంటే డూ యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ అండ్ లైవ్ కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎనీ ఆథరైజ్డ్ గవర్నమెంట్ ఆఫీస్. సో ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా ఆథరైజ్ చేసిన ఏదైనా ఐడి అనేది ఉందా అని, సో ఆథరైజ్ సర్టిఫికేట్ ఏదైనా ఉందా అని. సో ఎస్ అనేది క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్, సో కేటగిరీ సర్టిఫికేట్ అనేది మీ యొక్క ఐడి అనేది కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నట్టు. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వండి. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో సర్టిఫికేట్స్ ఇష్యూడ్ డేట్, సో సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇష్యూ చేశారో అది. నేను అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాను. సో అండ్ కింద స్క్రోల్ చేస్తే సో యు ఆర్ డయాబెటిక్ అని ఉంది. సో ఈ ఆప్షన్, సో మీకు డయాబెటీస్ ఉందో లేదో, సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో నేను నో అని టచ్ చేస్తున్నాను. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, సో మీరు ఎక్కడైతే ఉంటున్నారో అంటే మీరు ఉన్న ఏరియా రూరలా లేకపోతే అర్బనా, సిటీలో ఉంటున్నారా లేకపోతే నార్మల్గా విలేజ్లో ఉంటున్నారా అని. సో నేను ఇక్కడ రూరల్ అని ఇస్తున్నాను. అండ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, సో మీ యొక్క ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, సో సంవత్సరానికి మీ ఆదాయం ఎంత అని ఉంది. సో అప్ టు 1 lakh ఒకటి ఉంది. సో అప్ టు 1 lakh టు 2 lakhs, సో 2 నుంచి 3 వరకు, 3 నుంచి 4, సో ఇలా అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను అప్ టు ఒక 1 lakh టు 2 lakh అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మోడ్ ఆఫ్ ప్రిపరేషన్. సో మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు, సో ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అలా అని. సో ఇక్కడ చూసుకుంటే సో ఒకసారి ఎస్, సెల్ఫ్ స్టడీ, ఇండివిజువల్ ట్యూషన్, ఆన్లైన్ కోచింగ్. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో సెల్ఫ్ స్టడీ అని నేను ఏదో క్లిక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మీడియం ఆఫ్ స్కూలింగ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో మీ యొక్క మీడియం ఏంటి అని. సో ఇక్కడ ఇంగ్లీష్, గుజరాతీ, కన్నడ, కొంకిని, సో అన్నీ ఉన్నాయి. సో మనది తెలుగు కాబట్టి తెలుగు. సో అన్నీ అయితే ఎంటర్ చేసేసాం. అండ్ ఇక్కడ ఇంకో క్యాప్చా ఉంది. సో ఒకసారి దాన్ని ఇక్కడ టైప్ చేయండి. సో ఏమేమి ఉన్నాయో, సో క్యాపిటల్ O609, క్యాపిటల్ G9 అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంది. సో ఇక్కడ క్లిక్ చేయగానే సో కన్ఫర్మ్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ సెక్షన్. సో ఎస్ అని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీ డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. సో ఎస్, ఇది లోడ్ అవుతుంది.